హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సితారా న్యాచురల్ వ్లాగ్స్. ఈరోజు అయితే ఒక మంచి ఫామ్ హార్వెస్ట్ వీడియో చూద్దామండి. మంచిగా అయితే కందతో స్టార్ట్ చేద్దాము. ఇదైతే తయారైపోయి ఇలా మొక్కంతా ఎండిపోయి పడిపోయిందనమాట. సో మనకి చూడడానికి ఏదో పాములా అలా అనిపించింది, అది ఎండిపోయిందంతా. సో అది ఎక్కడైతే పడిపోతుందో దాని చుట్టూ అంతా మనం తవ్వుతూ ఉంటే మంచిగా మనకి కంద అనేది దొరుకుతూ ఉంటుంది. అప్పుడప్పుడు కూడా మనకి ఏంటంటే మన వెజిటేబుల్స్ ఏవైనా ఫామ్లో వేసుకున్నప్పుడు ఒకటే రకంగా కాకుండా ఇలా మధ్య మధ్యలో కొంచెం దుంప జాతి రకాలు కూడా వేసుకుంటే మనకి ఆ హార్వెస్ట్లు ఏవైనా తక్కువగా వచ్చినప్పుడు ఇవి కలుస్తూ ఉంటాయి అన్నమాట. కొంచెం ఇవి స్టోర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మనం మంచిగా వాటిని తీసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడు మన హార్వెస్ట్ వీడియోలో లీఫీ వెజిటేబుల్స్ ఎలా ఉంటాయో అలానే కొన్ని వెజిటేబుల్స్ కొంచెం మంత్ గ్యాప్లో వచ్చేవి ఇలా స్టోరేడ్ ఉంటాయి కదా. ఇవి రూట్స్ అంటే మనకి ఒక 6 మంత్స్కి అలా తయారవి ఉంటాయి. ఇవి కూడా ఉంటాయి. అంటే ఏంటంటే మనకి మంచిగా అవి స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. కొన్ని రోజులు అలా గడపడానికి అయితే ఉంటుందన్నమాట. మన వెజిటేబుల్స్ ఎక్కువగా మనం తినాలి ఇలా అనుకున్నప్పుడు ఇలాంటివి ప్లాన్ చేసుకుని వేసుకుంటూ ఉండాలి. మంచిగా అయితే ఇదైతే చాలా టైం పట్టింది తవ్వడానికి. మొక్క కొదుక్కుని ఉంటే కొంచెం కంద వెనక్కి బాగా కిందకి బాగా ఊరిందనమాట. అంటే చాలా బాగా ఎక్కువ పెద్దది వచ్చింది, అందుకే చాలా కిందకి వెళ్ళింది. చాలా టైం పట్టిందనమాట తవ్వడానికి. తవ్వితే మంచి కంద అయితే వచ్చిందనమాట ఆ మొక్క నుంచి. అయితే కిందంతా కొబ్బరి వేళ్ళు బాగా ఉండడం వల్ల సో అయినా కానీ బాగా పండింది. అంతలా వస్తుందో లేదో అనుకున్నాం కానీ కొబ్బరి వేళ్ళ మధ్యలో నుంచి కూడా చాలా బాగా వచ్చిందనమాట. నెక్స్ట్ ఒక కంద అలా తవ్వాము, ఇంకా కొంచెం ఉన్నాయి తవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మామిడి అల్లం కూడా రెడీ అయిపోయి పడిపోయింది, కానీ తవ్వడం అనేది కుదరలేదనమాట. 1 మంత్ పైన అయిపోయింది. సో ఈ మామిడి అల్లం కూడా తవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఇవన్నీ ఏంటంటే కొబ్బరి చెట్లు ఉన్నాయి, వాటి తోట మధ్యలో ఈ ఫ్రూట్స్ అంటే తోట అని చెప్పలేము కానీ ఫ్రూట్స్ కొబ్బరి మొక్కలు ఇవన్నీ ఉన్నాయి. సో వాటి మధ్యలో ఇవి వేస్తున్నాం అనమాట. అందుకని చెప్పేసి మనకి ఆ వేర్లు అనేవి చాలా స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి. కొబ్బరి చెట్టు ఉందంటే దాని వేర్లు చాలా ప్లేస్ అంతా ఆక్రమించేస్తాయి. వాటి మధ్యలో ఇంకా మనకి వేరే మొక్కలు ఇవి వేసుకోవడానికి కొన్ని సంవత్సరాల వరకు మనకి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ మామిడి అల్లం ఇవి పెట్టాము, అంటే ఎంత వస్తే అంతే అని చెప్పేసి అని పెట్టామన్నమాట. కాకపోతే బాగా గ్రో అవ్వింది. మామిడి అల్లము చాలా బాగా వచ్చింది. దీన్ని చెప్పాలంటే జీరో మెయింటెనెన్స్ అని చెప్పాలి. మేము ఏం చేయలేదు, పెట్టేసి అలా వదిలేసాము. కాకపోతే చాలా బాగా వచ్చింది. దుంప కూడా బాగా ఊరిందనమాట. మామిడి అల్లం కూడా చాలా బాగా ఊరింది. ఏదో చిన్నగా అలా రావడం కాకుండా బాగా ఊరి చాలా బాగా వచ్చింది మామిడి అల్లం అనమాట మంచిగా. నెక్స్ట్ ఇలా ఇప్పుడు అసలు ఈ సీజనే కాదు కదా మనకి బంతిపూ చెట్లు. లాస్ట్ ఈ వర్షాకాలంలో వచ్చిన మొక్కల నుంచి ఇవి రేకులు ఇవి పడిపోతాయి కదా కొన్ని ఎండిపోయిన ఫ్లవర్స్, దాని నుంచి అయితే కొత్త మొక్కలు వచ్చేసినాయి. ముద్దయో ఏవో తెలియదు కానీ వచ్చినాయి. కానీ ఏదేమైనా కానీ మనకి బంతిపూ మొక్కలు ఉంచుకోవడం మంచిది కదా. సో అవి ఉంచేసాము. ఇదైతే మొక్క మధ్యలోంచి అరటిగెల వచ్చింది. మొక్క ఎక్కడో పైన ఉంది, కాకపోతే మధ్యలో నుంచి అయితే అరటిగెల వచ్చింది. ఈ వర్షాలకి వీటికి ఈ గెల అయితే పడిపోయి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇవి మంచిగా ఎంత పింకిష్ కలర్లో ఎంత బాగున్నాయి కదా. సో ఇలా చిన్నగా ఉన్నప్పుడు మైక్రోగ్రీన్స్ కింద వాడుకోవడానికి చాలా బాగుంటాయి. తోటకూర సీడ్స్ పడిపోయి తడి తగిలిన తర్వాత అలా వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవంతా ఈ వరుసలో అంతా ఎక్కువగా టమాటాలు ఉన్నాయి. సో కొన్ని టమాటాలు కూడా హార్వెస్ట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి బీరకాయలు కూడా కాసినాయి అనమాట. కొన్ని అయితే ముదిరిపోయి ఉన్నాయి. సో అవి కూడా వేరేగా యూజ్ చేసుకోవచ్చు మనము. మంచిగా ఫామ్ అంటేనే రకరకాల వెజిటేబుల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఒక ఆర్డర్లో ఉండవు, కనిపించినవి అలా కట్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇది ఈవినింగ్ టైం అనమాట. మంచిగా ఎండ అనేది చాలా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎండ అనేది కొంచెం గట్టిగానే ఉంటుంది. 4:30 అలా అయిపోయింది. అయినా కానీ మంచి ఎంత ఎండ ఉందో ఈ వీడియోలో చూస్తుంటే తెలుస్తుంది, ఎంత బ్రైట్గా కనిపిస్తుంది కదా తోటకూర ఇదిని. సో ఈ వరుసలో అంతా పెద్దగా అయిన మొక్కలన్నీ కూడా అలా కట్ చేసుకుంటూ వస్తే కింద చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా వాటికి అనేది ప్లేస్ వచ్చి అవి గ్రో అవ్వడానికి బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొత్తిమీర వేసాము. ఇది కూడా బాగానే గ్రో అయింది, కానీ కొత్తిమీర కన్నా ఎక్కువగా కలుపు మొక్కలు అనేవి బాగా వచ్చేసినాయి అనమాట. సో ఎలా వస్తుంది ఏంటి అనుకున్నాం, కానీ సమ్మర్ కొంచెం ఎండలు వచ్చినాయి కానీ కొంచెం మంచు ఇలాంటివి ఉండడం వల్ల బాగానే వచ్చింది కొత్తిమీర. తర్వాత వేసింది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ప్రస్తుతానికైతే ఇది చాలా బాగానే వచ్చింది. సో ఇది కూడా కొంచెం హార్వెస్ట్ చేసాము.
ఇంకా ఎండలు కూడా ఎక్కువైపోతున్నాయి కాబట్టి నెక్స్ట్ ఇంకా అంతకంతే మనకి ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. కొంచెం నీడగా ఉన్న ప్లేస్‌లో అలా కొబ్బరి చెట్టు మధ్యలో అలాంటివి వేసుకుంటే ఏమైనా ఛాన్స్ ఉంటుందో లేదా అనేది నెక్స్ట్ వేసి ట్రై చేస్తూ ఉండాలి. పర్టిక్యులర్‌గా ఎండ ఎక్కువ ఉండే ప్లేస్‌లో వేసుకోవడానికి అంతలా మంచిగా సపోర్ట్ అనేది చేయదనిపిస్తుంది నాకు. సో, ఈ వచ్చిన కొత్తిమీరను కూడా కొంచెం హార్వెస్ట్ చేసాము. నెక్స్ట్ ఈ దండుపాదులు దానికి అదే కొంచెం రికవరీ అవుతుందనమాట. ఎండిపోయిన ఉన్నా కానీ మంచిగా కొత్త కొమ్మలు స్టార్ట్ అయ్యి మంచిగా దొండకాయలు కూడా కాస్తున్నాయి. తక్కువే కాస్తున్నాయి. ఎందుకంటే పాడైపోయింది కాబట్టి దాన్ని సెట్ చేసుకొని కాసేటప్పటికి కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ ఈ వరుసలోనే కాకరకాయలు కూడా ఉన్నాయి. ఒక రెండో మూడో అవి కూడా కట్ చేసాము. మనకి ఇంకా వసంతకాలం వచ్చిందంటే ఇంకా ఆకు రాల్చేస్తుంది కదా! మొత్తం ఉసిరి చెట్టు ఉన్నది ఆకంతా రాల్చేస్తుంది. కాయలు అనేవి చాలా పైన ఉన్నాయన్నమాట. కొట్టడానికైతే అవ్వడం లేదు. సో, అవి రాలిపోయి పడిపోయినవి ఇంకా కొన్ని కలెక్ట్ చేసి పెట్టుకుంటున్నాం అనమాట. ఇంకా చెట్టుకి ఇంకా తయారైపోయినాయి అని చెప్పేస్తుంది మనకి. ఇంకా సీజన్ అయిపోయింది కాబట్టి వీలైనంత తక్కువగా వాడుకోవడము, లేదంటే అసలు వాడుకోకపోవడం అంత బెటర్ ఉంటుంది. చాలా తక్కువగా మనం స్టోర్ చేసుకొని పెట్టుకుని వాడుకోవచ్చు అనమాట ఉసిరికాయలని. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వంకాయలు కూడా కొన్ని కాసినాయి అనమాట. సో, వంకాయలు ఇవి తీసుకున్నాము. ఇంకా టమాటాలు ఏంటంటే మొక్కలు పాడైపోతున్నాయి. ఇంకా వచ్చిన కాయలు కూడా సగం పాడైపోయి వస్తుంటే సగం బాగుంటున్నాయి అనమాట. ఇంకా వీటితో ఇంకొక కాపు కాస్తుందేమో మిగతావి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా టమాటా ముక్కలన్నీ తీసేయవలసి వస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే స్లోగా ఎండిపోతూ వచ్చేసినాయి అనమాట. ఈరోజు హార్వెస్ట్ అయితే ఇది మంచిగా ఒక కంద వచ్చింది. నెక్స్ట్ మామిడి అల్లం వచ్చింది. నెక్స్ట్ కొంచెం ఆకుకూరలు కొత్తిమీర కానీ, తోటకూర, కాకరకాయలు, ఉసిరికాయలు, ఇలా బీరకాయలు, నెక్స్ట్ ఇలా టమాటాలు అనమాట. సో, అన్ని రకాలు ఉన్నాయి కదా ఇక్కడ. కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి, లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయి, ఇంకా రూట్స్ కూడా ఉన్నాయి. అంటే ఇలా 3 టైప్స్ ఇవి వేసుకుంటూ ఉంటే మనకి హార్వెస్ట్లు అనేవి మంచిగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.